ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. తాజాగా వెయిటింగ్ టికెట్లకు సంబంధించి రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇది ప్రయాణికులకు ఒకలాంటి షాకింగ్ విషయం అనే చెప్పాలి. అయితే రైల్వే శాఖ తెచ్చిన ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తే గనక జరిమానా మాత్రమే కాదు, ప్రయాణికులని ఇమ్మీడియట్గా రైలు నుంచి దింపేసేందుకు కూడా అధికారులకు అనుమతి లభిస్తుంది. ఇకపై వెయిటింగ్ లిస్ట్ టికెట్తో రిజర్వేషన్ బోగిల్లో గనక ప్రయాణిస్తే భారీ జరిమానా విధించడమే కాదు, ఏకంగా రైలు నుంచి దింపేస్తామని చెప్పి రైల్వే శాఖ ప్రకటించింది. టికెట్ కన్ఫర్మ్ చేసుకున్న ప్రయాణికుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. దీనివల్ల టికెట్ కన్ఫర్మ్ అయిన ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు అవకాశం లభించనుంది. ఇప్పటికీ కొందరు రైలు ప్రయాణికులు టికెట్ కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ వెయిటింగ్ టికెట్తో రిజర్వేషన్ కోచుల్లో ప్రయాణం చేస్తుంటారు. టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి వెయిటింగ్ టికెట్కు కూడా ఎంతో కొంత చట్టబద్ధత ఉంటుంది అనేది వీరి నమ్మకం. టీటీ వచ్చి టికెట్ చెక్ చేసినప్పుడు వెయిటింగ్ టికెట్ చూపించి ఆ తర్వాత ఎంతో కొంత జరిమానా చెల్లించి రిజర్వ్డ్ బోగిల్లోకి దర్జాగా ఎక్కి ప్రయాణం చేస్తుంటారు. రైల్వే తీసుకొచ్చినటువంటి ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ప్రయాణికులు వెయిటింగ్ టికెట్తో ఇలా రిజర్వేషన్ బోగిల్లో ప్రయాణించడం కుదరదు. టికెట్ కన్ఫర్మ్ కాకుండా ప్రయాణం చేస్తే ఫుల్ టికెట్ ధరతో పాటుగా ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. అలాంటి ప్రయాణికులకు రైలు నుంచి దించేసే అధికారం కూడా ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ అనగా టీటీఈకి ఉంటుంది. అంతేకాదు, కన్ఫర్మ్ టికెట్ లేకుండా ఏసీ స్లీపర్ బోగిల్లో ప్రయాణిస్తే స్లీపర్కి 250 రూపాయలు, ఏసీకి 440 రూపాయల జరిమానాతో పాటు వారు అప్పటి వరకు ఏదైతే ప్రయాణించిన దూరం ఉంటుందో ఆ దూరానికి సంబంధించి కూడా ఛార్జీలు చెల్లించాలి. మే 1, 2025 నుంచి రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అంటే ఇకపై రిజర్వ్ సీట్లలో ప్రయాణించే అర్హత కేవలం టికెట్ కన్ఫర్మ్ ఉన్నవారికి మాత్రమే ఉంటుంది. కాదని గనక ప్రయాణాలు చేస్తే నిర్దాక్షిణ్యంగా దింపేస్తారు. తత్కాల్ టికెట్ల బుకింగ్ టైమ్స్ మారినట్టు కూడా కొన్ని రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవం కాదని చెప్పి కూడా రైల్వే శాఖ అయితే తెలిపింది.